సో చూడొచ్చు పోలీసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే వైఖరి మనం చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మార్నింగ్ నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన ధర్నా ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ముగిసింది అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళనందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి. మహిళలని కూడా చూడకుండా కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. జాబ్లు అమ్ముకున్నాడట. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ జాబ్ అమ్ముకుంటుంటే వీళ్ళందరూ ఎటు పోవాలి? కనీసం వాడు మెరిట్ లిస్ట్ ప్రకటించాలి. ఇంతవరకు మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా జాబ్ ఎట్లా కనిస్తాడు? 1:2 అని చెప్పేసి ఒక జిఆర్ఎల్స్ లో ప్రకటించాలి. ఇంతవరకు ఇప్పటికి 4 సంవత్సరాలు తిరుగుతాం, 4 నెలల నుంచి తిరుగుతున్నావు. బంజారాహిల్స్ పోతే ఏసీపీ గారు అక్కడ మమ్మల్ని ఎక్కడ వేరే పోలీసులపై వేరే వాళ్ళు కలిసేటోళ్ళు లేరు మా దగ్గర. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర స్టార్ట్ అయిన ధర్నా ఈడికి వచ్చింది. మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళందరూ. మరి చేయండి సార్, బతికే మేము చేసేదేమున్నది? చంపండి, అరెస్ట్ చేస్తారా చేసుకోండి. మేము బతికేం చేయాలి? నాకున్నదే ఒక్క కొడుకు. ఈ ఒక్క కొడుకు కోసము నేను 4 గంటల ట్రైన్ జిఆర్ఎల్ ఎందుకు ఇయ్యారు సార్? మీకు దండం పెట్టి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఊరు తిరిగి ఓటేసినాము, మీరు ఎందుకు ఇవ్వరు అడుగుతున్నా. చనిపోవాలంటే చనిపోతా. నాకు 4 కొడుకులు లేరు, 3 బిడ్డలు లేరు. ఒక్క కొడుకు మాత్రమే. బాగా చదివించుకోవడం కూడా నాకు భారం అవుతుంది. చనిపోమంటే కూడా చనిపోవడానికి రెడీ మేము. సార్ జిఆర్ఎల్ ఎందుకు ఇయ్యరు మీరు? రిజల్ట్ ఎందుకు ఇయ్యరు మీరు? రిజల్ట్ ఎందుకు ఇస్తలేరు మీరు?